హలో! హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. నాదే బ్లౌజు. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా! 150 రూపీస్‌వి 2 శారీస్ తీసుకొచ్చాను. సో, 2 శారీస్‌కి ఒకటే బ్లౌజ్ పీస్ అయితే తెచ్చుకున్నాను. సో, దానికి ఇక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దామని లైనింగ్ అయితే నా దగ్గర ఉన్నది. కొంచెం కలుస్తుంది కదా అని వేసేస్తున్నాను. ఇట్లా మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇట్లా నీట్‌గా ఫ్యాబ్రిక్‌ని నీట్‌గా చేసుకోవాలి. ఒకవేళ బాగా ముడతలు ఉన్నాయి అని అంటే ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి నీట్‌గా కటింగ్ కూడా నీట్‌గా ఉంటుంది. మనం మార్జిన్ చేసుకున్నది కూడా నీట్‌గా కనిపిస్తుంది. మంచిగా అనిపిస్తది. సో, ఫ్యాబ్రిక్‌ని ఇట్లా 2 ఫోల్డ్స్ కాకుండా మనకి ఎంత కావాలి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను 34 సైజ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. దానికి మార్జిన్ 2 ఎక్స్ట్రా అయితే తీసుకుంటాను. అంటే 4 ఫోల్డింగ్స్ లాగా చూసుకోవాలి. 8 ½ తీసుకుంటాను. అంటే 8 ½ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా 2 ½ తీసుకోవాలి. అంటే 8 ½ 9 ½ అండ్ 10 ½ లాగా తీసుకోవాలి. ఇది హైట్ వచ్చేసి నాకు 12కి రెడీ అవ్వాలి. సో, బ్లౌజ్ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తోటి 13 ఇంచ్ హైట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది హై నెక్ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. హై నెక్ బ్లౌజ్ మార్జిన్ ఇది షోల్డర్ వచ్చేసి 7 తీసుకుంటున్నాను. సో, డౌన్కి ఆర్మ్ హోల్ కూడా 7 తీసుకుంటున్నాను. మన షోల్డర్ ఫుల్గా కవర్ కావాలి అని అంటే షోల్డర్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎంత ఉంది అనేది. సో, దానికి నేను 7 తీసుకుంటున్నాను. కింద డౌన్కి ఆర్మ్ హోల్. సో, ఇది చెస్ట్ పార్ట్ వచ్చేసి 8 ½ తీసుకుంటున్నాను. ఇంకొకటి ఇది మనకి ఎక్స్ట్రా మార్జిన్ వచ్చేసి 2 ½ ఉంది. సో, ఇక్కడ మనము డాట్స్ అవి పెడతాం కదా! వాటికి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఆర్మ్ హోల్ నుంచి 1/2 ఇంచ్ మార్జిన్ చేసి డౌన్కి ఆర్మ్ హోల్ అయితే గీసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనము షోల్డర్ పార్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. షోల్డర్ పార్ట్ అనేది నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకోవాలి. సో, ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి నేను ఎక్కువ డీప్ ఇవ్వను. ఒకవేళ మనకి హాల్టర్ నెక్ బ్లౌజ్ అయితే పైనుంచి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, నేను ఓన్లీ జస్ట్ ఇది 1/2 ఇంచ్ తోటి ఒక చిన్న రౌండ్ అయితే ఇచ్చేస్తున్నాను. మరి ఈ కిందికి కాకుండా మరీ పైకి కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇచ్చాను. మనం కాలర్ బ్లౌజెస్కి వేసుకుంటాం కదా! కాలర్ డ్రెస్సెస్ కానీ కాలర్ బ్లౌజ్ అంతే మార్జిన్ పెట్టాను 1/2 ఇంచ్ అంతా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ హై నెక్ బ్లౌజ్కి నేను మళ్ళీ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు సింపుల్గా ఒకటి డిజైన్ వేస్తాను. సో, ఇది ఇంకొకటి ఆర్మ్ హోల్ నుంచి షోల్డర్ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్కి షోల్డర్ని దించాను. దానివల్ల మన బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నాను. కటింగ్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ వేయాలి చంక భాగం నుంచి కిందికి వేస్ట్ వరకు ఎంత మార్జిన్ నుంచి వేయాలనేది ఒకటి మనము మార్కింగ్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇది బ్యాక్ బ్లౌజ్ది కటింగ్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని మనం ఫ్రంట్ తీసుకుంటాము. మనకి ఇష్టమైతే ప్రిన్సెస్ కట్ కూడా ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఇది క్రాస్ కటింగ్ బ్లౌజే వేసుకుంటాను కాబట్టి నేను ఫ్రంట్ది క్రాస్ కటింగ్ బ్లౌజే స్టిచ్చింగ్ చేసుకుంటాను ఎక్కువ శాతం. ఒకవేళ ఎవరైనా ప్రిన్సెస్ కట్ కానీ ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అడిగారనంటే వాళ్ళకి నచ్చినట్టు చేసిస్తాను. ఇదైతే ఇప్పుడు నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను. చూడండి, క్రాస్ కటింగ్ వేసేటప్పుడు ఏవైతే ఓపెన్ పార్ట్స్ ఉన్నాయో అవి మన సైడ్ కాకుండా అవతల సైడ్కి వేసుకోవాలి. ఫోల్డింగ్ ఏదైతే క్లాత్ ఫోల్డింగ్ ఉందో మళ్ళీ ఫస్ట్ బ్యాక్ పీస్ మనం తీసుకున్నది ఫోల్డింగ్ సైడ్ కూడా ఫోల్డింగ్ సైడే పెట్టుకోవాలి. కింది నుంచి 3 ఇంచెస్ మార్జిన్ చూసుకోవాలి. మార్జిన్ చూసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ది బ్లౌజ్ మొత్తం ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో ఒకసారి మనం మంచిగా మార్జిన్ చేసేసుకోవాలి. కింద ఉన్న బ్లౌజ్ మార్కింగ్ మీద చేసేసుకోవాలి. సో, దాని తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇది మొత్తం ఇట్లా మార్జిన్ చేసేసుకున్నాం కదా మార్కింగ్ బ్యాక్ పీస్కి. ఇప్పుడు నేను ఇది ఆర్మ్ హోల్ ఫ్రంట్ భాగంకి కొంచెం ఆర్మ్ హోల్ డౌన్లో ఉంటుంది కాబట్టి చంక లోతుగా ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ డీప్ తీసుకొని దాన్ని డ్రా చేసుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ మనము నెక్ పార్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది షోల్డర్ నుంచి ఇది 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను కరెక్ట్‌గా. ఇందాక అక్కడ కటింగ్ అయిపోయింది కాబట్టి ఒక చిన్న 0.5 వరకు కట్ అయిపోతది. సో, మళ్ళీ నీట్‌గా నేను 3 ఇంచెస్ మార్జిన్ చేసుకొని కింద డౌన్‌కి 5½ తీసుకుంటున్నాను. ఎక్కువ డీప్ ఏమి వేసుకోను బ్లౌజు. ఒకవేళ డీప్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి పెట్టుకోవచ్చు. నేనైతే 5½ తీసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అది 6-6½ వచ్చేస్తది. అప్పుడు సరిపోతుంది నెక్ అనేది డీప్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఏదైతే మన ఫోల్డింగ్ కాకుండా ఓపెన్ పీస్ ఉంటుందో అక్కడి నుంచి 2 ఇంచెస్, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది మనము డాట్స్ పెడతాం కదా, ఆ డాట్స్ దగ్గర నుంచి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇది బ్లౌజ్ నేను ఎంతకి రెడీ చేసుకోవాలనుకుంటున్నానో అంత హైట్ చూసుకొని 12 ఇంచెస్కి మార్జిన్ చేసుకుంటున్నాను షోల్డర్ పార్ట్ నుంచి. సో, అక్కడి నుంచి ఇది అనేది 3 ఇంచెస్ది 2 ఇంచెస్ది లైన్ ఏదైతే గీసుకున్నామో దాన్ని మార్జిన్ని కలపాలి. తర్వాత ఇది నెక్ పార్ట్ అనేది డీప్ ఎంత షేప్లో ఇవ్వాలనేది చూసుకోవాలి. 4 ఇంచెస్లో నేను కటింగ్ ఇస్తున్నాను. రౌండ్ షేప్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది మనం హై నెక్ బ్లౌజ్ పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి షేప్ ఇస్తే చాలా లుక్ ఉంటుంది బ్లౌజు. హై నెక్ బ్లౌజ్కి రౌండ్ ఫ్రంట్ నెక్ రౌండ్ కంటే ఇట్లా షేప్ ఇట్లా ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా నైస్ లుక్, డీసెంట్ లుక్ అనిపిస్తుంది. ఒకసారి చేసుకున్న మార్జిన్స్ అంతా కట్ చేసేసేయాల్సి ఉంటుంది. ఇది మనం ఏదైతే ఫస్ట్ తీసుకున్న మార్జిన్ కాకుండా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకున్న మార్జిన్ని మాత్రమే కట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం చేస్తుంటే అలవాటు పడుతుంది. ఎంత ఎంత బ్లౌజ్ సైజ్కి ఎంత మార్జిన్ తీసుకోవాలి ఏంటిది అనేది మనం కుడుతూ ఉంటే వస్తుంది. అయ్యో నాకు అర్థం కావట్లేదని వదిలేయకండి. మీకు ఇష్టం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద కూర్చోండి, అర్థమవుతుంది. మనంతలో మనమే ఒకసారి ఫెయిల్ అవుతున్నాము అని అంటే మళ్ళోసారికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా దాని ట్రిక్ ఏంటో మనకు తెలిసిపోతుంది. సో, ఇది ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. కింద ఇప్పుడు షేప్ పట్టీలు కట్ చేయాలి. షేప్ పట్టీలకి ఇప్పుడు లైనింగ్ పీస్ ఎక్కువ లేదు కాబట్టి నేను మామూలుగా షేప్ పట్టీలు నార్మల్ లోపల లైనింగ్ ఎట్లా వేసుకుంటామో అట్లా కట్ చేస్తున్నాను. మెయిన్ పీస్ని నేను ఫుల్గా కట్ చేస్తాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో ఎట్లా 3 ఇంచెస్ 2 ఇంచెస్ ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నామో అట్లాగే ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని సెంటర్లో కూడా మళ్ళీ ఒకసారి మార్జిన్ చేసుకొని 2 ఇంచెస్కి మార్చి పెట్టుకొని ఈ 3 లైన్స్ని కలిపేసుకోవాలి. ఇది నేను ఓన్లీ సింగిల్ డబల్ ఫోల్డింగ్లో చేయట్లేదు, సింగిల్ ఫోల్డ్లో చేస్తున్నాను. ఎందుకు అని అంటే లైనింగ్ పీస్ అనేది తక్కువ ఉంది. హ్యాండ్స్ నాకు ఫుల్ హ్యాండ్స్ కావాలనుకుంటున్నాను. ఫుల్ అంటే ఫుల్ వరకు కాదు, ఎల్బో వరకు కావాలనుకుంటున్నాను. దానికి లైనింగ్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం చెమ్కి లాగా వచ్చింది. ఇంకా షేప్ పట్టీ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసేస్తాను. హ్యాండ్స్ ఇప్పుడు నేను ఎల్బో వరకు కావాలనుకుంటున్నాను. అందరి హ్యాండ్స్ ఒక హైట్లో ఉండవు. సో, ఎవరి బ్లౌజ్ని బట్టి వాళ్ళ హైట్ని బట్టి ఉంటుంది. సో, నేనైతే నా హైట్కి తగ్గట్టు నేను ఎల్బోకి వరకు పెట్టుకుంటున్నాను. నాకు 10½ తీసుకుంటున్నాను. రెడీ అయ్యేసరికి 9½ వస్తుంది. అది నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ బాగా హైట్ ఉన్నారు, లావు ఉన్నారు అన్న వాళ్ళకి 11½ అట్లా పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత 10½ వరకు వచ్చేస్తుంది. అది సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏదైతే తీసుకుంటున్నానో మార్జిన్ ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. 10½కి హైట్ తీసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్ చేశాను క్లాత్ అనేది. ఎంత క్లాత్ మిగిలిందో అంత క్లాత్ 4 ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను. 10½ మార్జిన్ చేసుకుంటున్నాను, అది కూడా ఫోల్డింగ్ సైడ్. నెక్స్ట్ ఏదైతే ఓపెన్ సైడ్ ఉందో అక్కడ కూడా 10½ మార్జిన్ చేసుకుంటున్నాను. ఇది ఒకటి బాక్స్ లాగా గీసేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడైతే ఓపెన్ సైడ్ ఉందో అక్కడ డౌన్కి 3 ఇంచెస్కి మార్జిన్ చేసుకుంటాను. పైన పార్ట్ నుంచి కిందికి 3 ఇంచెస్. సో, ఇక్కడి నుంచి మనం ఈ లైన్ అనేది 10½కి కలపాల్సి ఉంటుంది. అంతే. ఇంకా మనం దీన్ని ఫ్రంట్ పార్ట్ అనేది డీప్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రంట్ పార్ట్ డీప్ ఇచ్చుకోవడం అనేది ఇంకా క్లారిటీగా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడి నుంచి తీసుకోవాలనేది. ఇది కింద హ్యాండ్ వచ్చేసి నాకు 4½ కావాలి. సో, నేను మార్జిన్ అయితే పెట్టుకుంటాను, కానీ స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత నేను ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేస్తాను.
ఎందుకంటే ఒక్కోసారి కొంతమంది బ్లౌజెస్ ఇస్తారు, బ్లౌజెస్ ఇవ్వరు. ఎక్కువ తక్కువ అయితే క్లాత్ ఒకవేళ కట్ చేసాము అనంటే మళ్ళీ మళ్ళీ అతికించడానికి చాలా బ్లౌజ్ పీస్ ఉండదు, ఒక్కోసారి ఉంటది. సో, కష్టమవుతది. అందుకనే నాకు ఫస్ట్ నేను ఏదైనా హ్యాండ్ మొత్తం కింద నుంచి ఏది కట్ చేయను. కుట్టిన తర్వాత లాస్ట్‌లో ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే అది క్లాత్ కట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఈ లైనింగ్ అయితే అయిపోయింది కదా కటింగ్. మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి ఇప్పుడు నేను కటింగ్ అనేది చేసేసుకుంటాను. ఒకసారి ఫ్లవర్స్ మనకేదన్నా బ్లౌజ్ పీస్ ఇచ్చారు అనంటే దాన్ని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దాని ఫ్లవర్స్ కానీ, డిజైన్ కానీ, ప్యాటర్న్ కానీ ఎట్లా ఉంది, అది ఎటు సైడ్‌కి ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను చెక్ చేసుకున్న తర్వాత మన బ్లౌజు ఏ పీస్ పెట్టి ఎట్లా కట్ చేస్తే ఎటొస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నేను ఈ బ్యాక్ పీస్ కూడా చెక్ చేసుకొని మెయిన్ పీస్ మీద పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కటింగ్ చేసేస్తున్నాను. మనం 2 ఫోల్డింగ్స్ వేసి కూడా బ్లౌజ్ని కటింగ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఫ్యాబ్రిక్ మొత్తం ప్లెయిన్‌గా వేసుకొని కట్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా సరిపోతది. క్లాత్ అనేది అతుకులు పడవు. ఒకవేళ 2 ఫోల్డింగ్స్ పెట్టి బ్లౌజ్ పీస్‌ని కట్ చేస్తున్నారు అనంటే మనకి ఒక్కోసారి అతుకులు అనేది పడతది. హ్యాండ్స్‌కి కానీ ఇంకా షేప్ పట్టికి కానీ కొంచెం అతుకులు అనేవి పడతాయి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మొత్తం ప్లెయిన్‌గా పరిచేసి దాని మీద మనం కటింగ్ చేసుకున్న ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్‌ని పెట్టేసుకొని కట్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా మనకు అయిపోతది. ఇప్పుడు నెక్స్ట్ 2 ఫోల్డింగ్స్ పెట్టి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్స్‌కి కూడా చెక్ చేస్తున్నాను. ఇది ప్రింట్ అనేది ఎటు సైడ్‌కి వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగుడు దిగుడు అయిందంటే మనం వేసుకున్న తర్వాత ప్రింట్ అనేది వంకర టింకరగా కనిపిస్తది. చెక్ చేసుకొని మరీ కట్ చేయాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్‌కి కట్ చేస్తున్నాను కదా, ఇంకా జాయింట్స్ ఏం పడవు. డైరెక్ట్ ఇట్లా ఫ్యాబ్రిక్ 2 ఫోల్డింగ్స్ పెట్టేసి కట్ చేస్తున్నాను. 2 హ్యాండ్స్‌కి సరిపోయింది లైనింగు ఇంకా ఫ్యాబ్రిక్ కూడా. నెక్స్ట్ మిగిలిన క్లాత్‌ని కూడా నేను ఫ్రంట్ పార్ట్‌లని కట్ చేస్తాను. చూడండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డింగ్ చేయకుండా డైరెక్ట్ మనం తీసుకున్న ఫ్రంట్ పార్ట్స్ ఏవైతే కటింగ్ చేసుకొని ఉన్నాయో వాటిలని వేసుకోవాలి. అది కూడా క్రాస్‌గానే వేసుకోవాలి. స్ట్రెయిట్‌గా వేసుకోవద్దు. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్లాత్ కూడా మనం పెట్టడం కూడా క్రాస్‌గా పెట్టాలి. మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఏది లెఫ్ట్ అండ్ ఏది రైట్ అనేది అట్లా చెక్ చేసుకొని వెయ్యాలి. లేదంటే 2 రైట్స్ పెట్టామనుకోండి, 2 రైట్లకే స్టిచ్చింగ్ అయిపోతది. చాలా మళ్ళీ కుట్లిప్పుకొని కుట్టాల్సి వస్తది. అట్లా నేను చాలా సార్లు కన్ఫ్యూజన్ అయ్యి చాలా సార్లు ఇప్పి కుట్టాను. ఇప్పటికైతే ఆఖరికి నాకు అర్థమైపోయింది దాని లాజిక్. రైట్‌ది ఇటు వేసుకున్నప్పుడు లెఫ్ట్‌ది అటు నుంచి వేసుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారనంటే మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని చూసుకోవాలి. మనం ఫ్రంట్ ఏదైతే నెక్ పీస్ కట్ చేసుకున్నామో అది ఒకసారి చెక్ చేసుకుంటే మనము తెలిసిపోతది ఎట్లా కటింగ్ చేయాలనేది. ఇంకా నెక్స్ట్ నేను ఏదైతే రైట్ అండ్ లెఫ్ట్ వేసుకున్నానో ఒకసారి క్లియర్‌గా మీరు చెక్ చేయండి. రైట్ సైడ్ ఫేసింగ్ ఇటు ఉంటే లెఫ్ట్ సైడ్ ఫేసింగ్ అటు ఉంది. సో, మీరు ఇట్లా కట్ చేసుకొని డైరెక్ట్ పక్కకు పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా అయిపోతది. నెక్స్ట్ ఇంకా మనము మెయిన్ షేప్ పట్టి ఒకటి నేను లోపల లైనింగ్ వేయడానికే కట్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఇప్పుడు మిగిలిందో దాన్ని కటింగ్ చేస్తాను. ఇవి డాట్స్ అవన్నీ నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను ఎట్లా పెట్టాలనేది. స్టిచ్చింగ్ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. వెయిట్ చేయండి. ఫాలో మై ఛానల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొకటి, ఈ షేప్ పట్టీలు చాలామందికి ఇష్టం లేదు. కొంతమందికి పెద్దగా కావాలని అడుగుతారు షేప్ పట్టీలు. కొంతమంది చిన్నగా పెట్టమని అడుగుతారు. అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ చెస్ట్ లెవెల్ అనేది ఎంతుందో అనేది చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మనకి షేప్ పట్టీ ఎంత ఇవ్వాలనేది తెలిసిపోతది. ఇంకొకటి, వాళ్ళు ఏదైనా బ్లౌజ్ పీస్ ఇచ్చారు కానీ దాంట్లో షేప్ పట్టీ చిన్నగుంది, ఆమె పెద్దగా అడుగుతుంది అన్నప్పుడు ఆమె వచ్చింది అన్నప్పుడు ఆమె బ్లౌజ్ కంటే ఆమె బాడీ కొలతలు తీసుకొని మీరు స్టిచ్చింగ్ చేస్తే ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా అట్లా. ఇది షేప్ పట్టీ అయితే మెయిన్ పార్ట్‌నే ఫుల్‌గా కట్ చేస్తున్నాను ఫోల్డింగ్ పెట్టి. నెక్స్ట్ ఇంకా అన్నీ ఎక్కడివక్కడ సర్దేసుకొని స్టిచ్చింగ్‌కి అయితే కూర్చుంటాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. కొంచెం టైం పడుతది వీడియో అప్లోడ్ చేయడానికి. వెయిట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని ఒకసారి చెక్అవుట్ చేయండి. స్టిచ్చింగ్ అండ్ కటింగ్స్ వీడియోస్ ఉంటాయి. హెయిర్ ప్యాక్స్ వీడియోస్ ఉంటాయి. ఇంకోటి ఎంటర్టైన్మెంట్, డాన్స్ అండ్ కామెడీ కూడా ఉంటాయి.
ఇంకా నెక్స్ట్ ఇది స్టిచ్చింగ్ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ కూడా ఎట్లా ఉందనేది. దీని శారీ వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఇది ఏదైతే కటింగ్ చేశానో నేను వీటికి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. పైపింగ్ ఎట్లా వేయాలి ఫినిషింగ్ తోటి నార్మల్ మిషన్ మీదనే కూడా చూపిస్తాను ఎట్లా వేసుకుంటే. సో పైపింగ్ కూడా చూపిస్తాను. ఫాలో మై ఛానల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ మరి.